అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. అయ్యగారే నెంబర్ 1. నేను ఒకటే చెప్తాను, అఖిల్ ఇట్టు కొట్టాడండి. అంటే ఒక్కొక్కరికి ఒకటి, మనకి అఖిల్కి లెనిన్, రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగానో అఖిల్కి లెనిన్ అలాగా. చాలా చాలా తమన్ మాత్రం ఇచ్చి పడేసిండు బ్రో. మ్యూజిక్ మాత్రం అందరు బాగా చేశారు. ఈశ్వరీరావు అయినా, గెటప్ సీన్ అయినా క్రేజీ, వేరే లెవెల్ ఫైట్స్. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది. అఖిలే నెంబర్ 1. ఓకే, తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలోనే. అఖిల్ ఇంతకు ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయిపోయి ఇప్పుడు ఈ సినిమాలో కొత్తగా కనిపించేది. యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకొని లాస్ట్లో నీకు సినిమాలో అన్ని ట్విస్ట్, సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్ అనిపిస్తుంది. ఒక రివెంజ్ స్టోరీ ఇది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ గారి గురించి ఒక రివెంజ్ స్టోరీ. తన మీద నిలబెట్టుంది మొత్తం సినిమా. తన గురించే తీశారు. మేబీ ఇద్దరిదే సినిమా అంతా ఒక రివెంజ్ స్టోరీ. మూవీ అయితే చాలా ఓవరాల్ గా అయితే చాలా బాగుంటది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎలివేషన్స్ ఉంటాయి కొన్ని దిక్కల. అఖిల్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సమ్ టైమ్స్ కొన్ని సీన్లోనైతే పుష్ప 2లో కొన్ని ఫైట్స్ ఉంటాయి, దాన్ని మించినట్టు అనిపించాయి. ఇంకా అయితే దాన్ని మించినట్టు ఉంటాయి. చూడండి, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. మూవీ చూసారా? మూవీ చూసాక ఒకటే మాట, తమన్ అంతే. తమన్ మూవీ చూసాక అఖిల్ మాత్రం ఒప్పిస్తాడు. ఈ సినిమాతో నెంబర్ 1 అవుతాడు. టైర్ 1 లోకి వెళ్ళే అవకాశం ఉందా? టైర్ 1 పక్కా టైర్ 1 హీరో అవుతాడు అఖిల్. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది. ఎలివేషన్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ బాగానే ఉంది. బాగుంది. తమన్నా మెయిన్, తమన్ మెయిన్, అఖిల్ మెయిన్. అఖిల్ అసలు ఎక్కడ తగ్గలేదు. శివాజీ గారు క్యామియో ఉందన్నారు, అదేనా? క్యామియో అయితే ఏం ఒప్పియలేదు. క్యామియో చూడు, వాయిస్ ఓవర్ ఏదో ఉందన్నారు. సెకండ్ వాయిస్ ఓవర్ మస్తు ఉంది. సెకండ్ వాయిస్ ఓవర్ ఏదో వస్తుంది అంట కదా? సెకండ్ ఫస్ట్ నాగార్జున గారు ఇచ్చారు కదా, అది కాకుండా ఇంకోటి ఏదో ఎన్టీఆర్ ఉందన్నారు. ఎన్టీఆర్ ఏం లేదా? ఓకే బ్రో, ఎలా ఉంది మూవీ? అయ్యగారి యాక్టింగ్ ఎక్సలెంట్. అసలు అయ్యగారి యాక్టింగ్, తమనన్న మ్యూజిక్ ఎక్సలెంట్. అయ్యగారే నెంబర్ 1. ఈ మాటలు లేవు. నేను ఒకటే చెప్తాను, అఖిల్ ఇట్టు కొట్టాడండి. ఇట్టు కొట్టాడు. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎర్రదీస్తాడు భయ, నిజంగా చెప్తాను. ఎమోషనల్ ఇప్పుడు వరకు లవ్ ఇదేనా చూసాం, ఇప్పుడు యాక్టింగ్ అయితే ఎర్రదీస్తాడు. ఓకే, ఇప్పుడు మనకి మాస్ లెవెల్లో ఎప్పుడు చూసుకున్నా కానీ మన హీరోలందరికీ 7th మూవీ బ్లాక్ బస్టర్ కదా, ఇది అలా పడినట్టేనా బ్లాక్ బస్టర్? ఇట్టు కొట్టాడు భయ్యా, కన్ఫర్మ్ హిట్ అది. ఓకే, యాక్టింగ్ సూపర్. యాక్టింగ్ సూపర్. భాగ్యశ్రీ గారిది ఎలా ఉంది? బాగా హీరోయిన్ యాక్టింగ్ అయితే మాత్రం చంపేసింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరో గారిది ఎలా ఉందంటే, నీకు ఇప్పుడు వరకు లవ్ లో చూసాం కదా, మాస్ యాక్షన్ తిరిగింది అంత మొత్తం. తమన్ అన్నది ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. ఇప్పుడు 10 సినిమాలు ఉన్నది కదా, ఓవరాల్ గా 10 సినిమాలు ఉన్నది. ఈ సినిమాలు ఇంకా బాగా కొట్టారు. థ్యాంక్ యూ. మూవీ ఎలా? సినిమా అయితే బ్లాక్ బాస్టర్ భయ్యా. ఎవరైతే యాక్టింగ్ రాదు అన్నారో ప్రతి నా కొడుకుకి ఈ సినిమాతో మా ఊరు చూపిస్తాడు. అయ్యగారే నెంబర్ 1. తమనన్న బీజము నెక్స్ట్ లెవెల్, మామూలుగా ఇవ్వలేదు. సినిమా ఒక పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ నుంచి ఉంటుంది భయ్యా. సినిమా మాత్రం అఖిల్ విశ్వరూపం చూపిస్తారు. అసలు భాగ్యశ్రీ యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఆ రోల్కి ఒక్కొక్క క్యారెక్టర్, వాళ్ళకి ఉన్న టైం స్పేస్ అనేది ప్రతి ఒక్కరు చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు వేరే లెవెల్. సినిమా మాత్రం 7th మూవీ హిట్, 4th మూవీతో కొట్టారు కదా భయ్యా. మోస్టల్ బ్యాచులర్, మోస్టల్ బ్యాచులర్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ కి రంగస్థానం లాగా అఖిల్కి ఇది అవుతుందా? తప్పకుండా అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక మూవీ ఉంటుంది, అని అఖిల్కి మాత్రం లేదే. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ బ్రో. మూవీ చూసారు, ఎలా అనిపించింది? అదిరిపోయిందండి. అయ్యగారే నెంబర్ 1. ఒకటే మాట, అఖిల్ మాస్ విశ్వరూపం చూసాం ఇందులో, మామూలుగా లేదు. అదిరిపోయింది. మెయిన్ గా మన తమనన్న, అక్కినేని తమన్. ఇప్పుడు నందమూరి తమన్ కాదు, అక్కినేని తమన్. మామూలు కొట్టలే మ్యూజిక్. అఖిల్ కి బ్లాక్ బాస్టర్. అదే రామ్ చరణ్ గారి రంగస్థానం లాగా లీన్ అవుతుందా అఖిల్కి? అంటే ఒక్కొక్కరికి ఒకటి, మనకి అఖిల్కి లెనిన్, రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగానో అఖిల్కి లెనిన్ అలాగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాలిడ్ మూవీ ఉంటుంది. కంపారిజన్ అపార్ట్, దిస్ విల్ బి ఎ గ్రేట్ మూవీ ఫర్ అఖిల్. భాగ్యశ్రీ గారి యాక్టింగ్ ఎలా ఉంది? భాగ్యశ్రీ గారు చాలా డీసెంట్ గా ఉన్నారండి, చాలా బాగున్నారు. బ్యూటిఫుల్, చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయింది మూవీ అయితే. నిజంగానే బాగుందా? అదిరిపోయింది అస్సలు. మాస్, మెంటల్ మాస్, మామూలుగా లేదు. అందరు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారు ఉందంటున్నారు. అవునవును, స్పాయిలర్స్ అపార్ట్ ఫ్రమ్ అది ఉంది. మీరు చూస్తే ఇంకా అన్ని మనం ఇప్పుడే చెప్పకూడదు. ఆడియన్స్ ఎక్సైట్ అయిపోయి హైప్ లో ఇచ్చి పడేస్తారు అంతా. నాగార్జున గారు క్యామియో ఏమన్నా?
అవన్నీ చెప్పకూడదు చెప్పకూడదు ఇవన్నీ కేమియోస్, ఇవన్నీ మనం మాట్లాడకూడదు. ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అంతే. అఖిల్ కోసం వెళ్ళాలి, అఖిలే నెంబర్ 1 అంతే, ఒకటే మాట. పర్ఫెక్ట్ మన కమర్షియల్ సినిమా అన్నమాట. ఏ ఎమోషన్ ఎక్కడ దాటకుండా పర్ఫెక్ట్ బ్లెండ్ చేసిన మన హీరో. అంటే ఎడిటింగ్ బాధ్యత మన నాగార్జున తీసుకుని వచ్చిన టాక్ ఉంది. సో ఎమోషన్ ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఉంది అనమాట. ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా. మనకి చాలా రోజులు అవుతుంది పెద్ద తర్వాత ఇదే కమర్షియల్ సినిమా ఈ గ్యాప్ తర్వాత. సో కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ పర్ఫెక్ట్ ఉంది. ఫస్ట్ శ్రీలీలను తీసుకున్నారు కదా, ఈ బ్యాగేజ్ని రావడం చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎమోషన్ పర్ఫెక్ట్ సింక్ అయింది. అసలు యాక్చువల్లీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే బయట ఈ నాగార్జున కొడుకు కావచ్చు, బట్ సినిమా లోపల వచ్చేసరికి లెనిన్ అనే పర్ఫెక్ట్, లెనిన్ అనే క్యారెక్టర్ పర్ఫెక్ట్ చేసిన అనమాట. ఏ ఎమోషన్ ఎక్కడికోకుండా అసలు యాక్టింగ్ మాత్రం వేరే తీసిన అసలు పర్ఫెక్ట్ సినిమా. అసలు అఖిల్కి ఇది రావాల్సింది ఫస్ట్ సినిమా. అసలు వేరే లెవెల్ ఉండదు. అయ్యగారు నెంబర్ 1 పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ చూసిన పద్ధతులు అంటారు అనమాట. ఇప్పటి ట్రోల్స్ అంతా పాజిటివ్ గా మారుతాయి, ఎందుకంటే యాక్టింగ్ అలా ఉందన్నమాట. సో బీజేఎం అసలు పీక్స్, అసలు ఏ ఎమోషన్ ఎక్కడ లేపాలనో ఎక్కడ తగ్గాలనో, లవ్ మాస్క్ మాసు. అసలు ఒక బీజేఎం ఉంది లెనిన్ పార మీద, ఆ లెనిన్ మొత్తం అది లేపుతుంటుంది అనమాట సినిమాను. అసలు హైలైట్ చేసాడు. ఒక ఫ్రెండ్ ఎట్లా ఇస్తాడో, వీళ్ళంతా క్రికెట్ ఫ్రెండ్స్ కదా, సో ఒక ఫ్రెండ్ కలిసి ఇద్దరు కలిసి ఎట్లా పని చేస్తే ఎలా ఉంటుంది, ఎమోషన్ మొత్తం ఫుల్ వర్క్ అయింది. అసలు మాస్ బీజే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది బ్రో. మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా, సునీల్ గారిది కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంది? వాళ్ళందరూ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎక్కడ వరకు యాక్టింగ్ అక్కడ వరకు చేసిన అనమాట. ఎమోషన్ ఎంత లేపాలో అంతా లేపారు. అంటే మంచిగా ఎక్కువ పెద్ద హైప్ ఇచ్చి ఇప్పుడు స్టార్ కొరకు కాబట్టి మనం అట్లా మాట్లాడాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ ఎమోషన్ ఎంత లేపాలో అంతే లేపారు అనమాట. వాళ్ళ డైలాగ్స్ కానీ అన్ని కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. శివాజీ కానీ, మన గెటప్ సీన్ కానీ, మన సునీల్ కానీ పర్ఫెక్ట్ అందరూ యాక్టింగ్ చేశారు. ఆ లమ్మ క్యారెక్టర్ అని మస్తు చేశారు అనమాట. సో పర్ఫెక్ట్ ఇట్ పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అనమాట. ఫ్యామిలీస్ అందరూ చూడండి, మీకు వీకెండ్ ఫుల్ పైసా వసూలు అవుతుంది అనమాట. అయ్యగారు నెంబర్ 1, అఖిల్ నెంబర్ 1, నేను ఫ్యాను. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ సినిమా, అసలు వేరే లెవెల్. అసలు మూవీ ఎలా అనిపించింది? నేను ఒకటే చెప్తాను, అక్కినేని ఫ్యామిలీ స్లీపర్ సెల్స్ అందరూ యాక్టివేట్ అయిపోతారు ఇప్పుడు. అదొకటే పంచలేను. సినిమా బాగుంది అంటారు. యాక్టింగ్ ఎలా ఉంది అయ్యగారు? ఏం చెప్పను, అక్కినేని స్లీపర్ సెల్స్ అంతా యాక్టివేట్ అయిపోతారు. అదొక మాట అంతే. ఓకే బ్రో, ఆ ఒక్క మాట చెప్పడం కోసం వచ్చారు. ఓకే బ్రో, మీకు ఎలా అనిపించింది మూవీ? ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ బ్రో. ఈ మూవీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి చూడగలుగుతారు. అఖిల్ గారు ఎన్ని మూవీస్ తీశారో తెలియదు, కానీ ఈ మూవీతో మాత్రం పక్కా పైనకి వెళ్ళిపోతారు. అయ్యగారే కరెక్ట్, అఖిల్ అయ్యగారు. అది యాక్టింగ్ ఎలా ఉంది? మాస్టర్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసాను మొత్తం. డాన్స్ మామూలుగా అఖిల్ అంటేనే డాన్స్ కదా ఒకప్పుడు నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడు డాన్స్ ఏమైనా ఉందా ఇందులో? యా ఉంది, డ్యాన్స్ ఉంది. అంటే మనము అంటే ఇప్పుడు నార్మల్ అఖిల్ మూవీలో ఉంటుంది ఒక సాంగ్, ఆ డ్యాన్స్ కాకుండా ఇందులో మాత్రం డ్యాన్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి పడేస్తారు. మ్యూజిక్ ఎలా ఉంది? చాలా చాలా తమన్ మాత్రం ఇచ్చి పడేసిండు బ్రో. మ్యూజిక్ మాత్రం బ్యాండ్ ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క బీజిఎం చాలా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది మూవీ? సూపర్ అనిపించింది బ్రో సినిమా. చాలా అఖిల్ గారి సినిమా ఫస్ట్ టైం చూసాను, చాలా బాగా అనిపించింది. నిద్ర పోతానేమో అనుకున్నా కానీ అనిపించింది, కానీ నిద్రపోకుండా చేసిండు అఖిల్ అన్న. ఎస్ సూపర్ ఉంది, ఇంకోసారి వస్తాను ఖచ్చితంగా. ఫస్ట్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగుంటుందని, ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏముంది వచ్చేద్దాం చూసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. కాకపోతే వచ్చాక తెలిసింది. అంటే నార్మల్గా ఇప్పుడు యాక్చువల్లీ ఎలా అంటే నాకు కొన్ని సినిమాలు కొన్ని మూవీస్కి వెళ్ళేసి నార్మల్గా బోరింగ్ అనిపించి పడుకుంటారు. ఇది అలా ఏ చోట కూడా బోరింగ్ లేదు, ప్రతి చోట ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ మనకి ట్విస్ట్లకి ట్విస్ట్ అలా చాలా బాగా ఇచ్చి పడేసాను బ్రో. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ ఎలా ఉన్నాయి మామూలుగా? బాగా చేశారా? చాలా అంటే చాలా బాగున్నాయి ఫైట్స్. మూవీ మాత్రం చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి ప్రతి ఒక్కరు చూడాలి. బ్రో మూవీ చూసారా లెనిన్? ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అఖిల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా మంచి చేసిన వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు. సండే కూడా నేను మళ్ళీ బుక్ చేసుకున్నా, సినిమా బాగుందని. చాలా యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చాలా బెస్ట్. డ్యాన్స్ అయితే మంచిగా, ఫైట్లు కూడా మంచిగా పెట్టండి ఈ సినిమాలో. తమన్ గారు బీజిఎం చెప్పదు కాదు, నెక్స్ట్ లెవెల్ పిచ్చెక్కిపోతుంది. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటి? సాంగ్స్, ఫైట్స్ అన్ని ఏది చెప్పు మంచిగా ఉంది, క్యారెక్టర్స్ అన్ని. సినిమానే ప్లస్ పాయింట్. సినిమా అందరు ఓవరాల్ మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్ బ్రో. మూవీ చూసారా? సూపర్ హిట్ అన్న సినిమా. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? అఖిల్ విశ్వరూపం సినిమా చుట్టూ విశ్వరూపం చుట్టూ తిరుగుతూ అఖిల్ విశ్వరూపం కూడా చూపించాడు అంతే. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు అఖిల్ అంటేనే డ్యాన్స్ కదా, డ్యాన్స్ ఎలా చేశారు? డ్యాన్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ కానీ ఏమన్నా? డ్యాన్సులు ఉన్నాయి, ఒక ఫస్ట్ సాంగ్ ఉంది, మిగతా అంతా కూడా సాంగ్స్ బట్టి ఉంది. కానీ డ్యాన్స్ మాత్రం డ్యాన్స్ కూడా ఇరగదీశాడు, సీన్స్ ఇరగదీశాడు. ఓవరాల్ యాక్టింగ్, క్లైమాక్స్ అన్ని సెంటిమెంట్ పరంగా అయితే హీరోయిన్ సన్నివేశాలు అయితే అద్భుతంగా వచ్చేసాయి. పనితనం కూడా చాలా బాగా తీశాడు. రిమైనింగ్ యాక్టర్స్ ఎలా ఉంది?
అందరు బాగా చేశారు. ఈశ్వరీరావు అయినా, ఇప్పుడు గెటప్ సీన్ అయినా, బ్రహ్మాజీ అయినా చాలా వరకు వాళ్ళ సన్నివేశాల్లో బాగానే చేశారు. నాగార్జున గారి క్యామియో ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది ప్రొడ్యూసర్ గా తను రిచ్ గా తీశాడు. క్యామియో ఏదో ఉంది అంటున్నారు. క్యామియో అనేది లేదు అనేది కాకుండా ఆయన ఉన్నాడు అంటే నిర్మాణ పరంగా ఎక్కువ బాధ్యతలు తీసుకుని అలా కొడుకుకి ఏం చేయాలో చేశాడు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఇక 5/4 రేటింగ్ ఇవ్వచ్చు. మూవీ చూసారా? చూసానండి, ఎలా అనిపించింది? చాలా బాగుంది, క్రేజీ ఉంది ఈ సినిమా. ఓకే, అఖిల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అసలు ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా మెచ్యూర్డ్ గా, చాలా మంచి యాక్టింగ్, ఫైట్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. డాన్స్ ఎలా ఉంది? ఆ డాన్స్ మంచి డాన్స్ నెంబర్, మెలోడీస్ లేవు కానీ కొంచెం ఏంటి రూరల్ టైప్ మ్యూజిక్ కి కూడా బీట్ కి తగ్గట్టు చాలా బాగా చేసింది. ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్ అయితే క్రేజీ, వేరే లెవెల్ ఫైట్స్. క్లైమాక్స్ ఫైట్ అయితే దానికోసం మాత్రమే సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే, తమ్ముడు గారిది మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం అయితే 10 on 10. ఒక మంచి మెలోడీ లాంటిది ఏదైనా వచ్చింటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా సినిమాకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ఓవరాల్ గా ప్లస్ అంటే స్టోరీ. అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఒక ఆర్క్ లో వెళ్ళిన స్టోరీ, సెకండ్ హాఫ్ లో అసలు ఎన్ని లేయర్స్ ఓపెన్ అవుతాయంటే అసలు 100% స్టోరీ ఫస్ట్ కింగ్ సినిమాకి. అండ్ తర్వాత అఖిల్ యాక్టింగ్ అసలు ఎంత చాలా కంబ్యాక్ అని చెప్పొచ్చు అఖిల్ యాక్టింగ్. అండ్ దాని తర్వాత హీరోయిన్ కానీ, సైడ్ క్యారెక్టర్స్ కానీ, ఒక్కొక్కరి క్యారెక్టర్ డైరెక్టర్ రాసుకున్న విధానం కానీ, సినిమాకి ఒక టెక్స్చర్ ఉంది, ఒక కలర్లో తీశారు. ఆ కలర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్. సేమ్ నాకు రంగస్థలం చూసినట్టే అనిపించింది. ఆ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది? అఖిల్ యాక్టింగ్ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఉంది. గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకోటి లాస్ట్లో బీజిఎం ఉంది కదా, అదైతే పూరా ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఫుల్ అయితే బాగా ఎంజాయ్ చేసిన. రామ్ చరణ్కి రంగస్థలం లాగా అఖిల్కి లీగల్ అవుతుందా? సేమ్ రంగస్థలం సినిమా గుర్తుకొచ్చింది నాకైతే చూస్తున్నప్పుడు. లాస్ట్ ఆఫ్ ఆల్ అయితే పుష్ప సినిమాలో ఉన్నట్టు ఉంది కొంచెం. ఆ బీజిఎం, ఆ ఎలివేషన్ కూడా, ఆ సౌండ్ కు బాగా గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. మూవీ బాగుంది. మేము అక్కినేని అభిమానులు. మా అక్కినేని అభిమానుల కోరిక, దాహం, ఆకలి అన్ని అఖిల్ తీర్చేశాడండి. ఈ సినిమాతో నెంబర్ 1 టైర్ 1 లోకి వెళ్ళిపోతాడు కంపల్సరీ. ఎంత బాగా చేశాడంటే సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్లు కానీ, స్టోరీ కానీ అసలు సూపర్, ఎక్సలెంట్. అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అదరగొట్టాడండి. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ గట్టి లవ్ స్టోరీ అలా అవుతుంది అనుకున్నప్పుడు ట్విస్ట్లు స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు సెకండ్ హాఫ్ ఎవరు చైర్ నుంచి కదిలి వెళ్ళరు, అలా స్ట్రక్ చేశారు. సినిమాని చాలా బాగా తీశారు, చాలా మంచిగా చేశారు. అఖిల్ గారు సూపర్ గా చేశారు. అయ్యగారే నెంబర్ 1. Thank you, bro. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.